గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. వైసీపీకి పోటీగా చలో మామిళ్లపల్లికి పిలుపునిచ్చింది టీడీపీ నేతలు. గోడౌన్లో మొక్కజొన్న ఎవరు నిల్వ చేశారో తెలుస్తామని టీడీపీ అంటోంది. కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర టీడీపీ నేతలతో కలిసి మామిళ్లపల్లి గోడౌన్లో పరిశీలించనున్నారు. మామిళ్లపల్లిలో ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పర్యటించారు. ఇవాళ మాజీ మంత్రి పేర్ని నాని రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము నిలువ చేస్తున్న మొక్కజొన్న గోడౌన్ ని ఈ నెల 10న తహసీల్దార్ సీజ్ చేశారని రైతులన్నారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీ గోడౌన్లో అక్రమంగా మొక్కజొన్న నిలువ ఉంచారంటూ అంతకుముందు టీడీపీ నేతలు దాడి చేశారని మామిళ్లపల్లి రైతులు చెప్పారు. అయితే శాంతి భద్రతల సమస్య కారణంగా గోడౌన్ సీజ్ చేశామని అధికారులు అంటున్నారు. మామిళ్లపల్లిలో జరుగుతున్న హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ వివాదం కొనసాగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా అటు టీడీపీ ఇటు వైసీపీ ఎవరికి వారు ఈ గోడౌన్ చుట్టూనే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న సాగుని రైతులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మొక్కజొన్నకి మద్దతు ధర 2,400 రూపాయలుగా ఉన్నప్పటికీ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయటం లేదంటూ వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు. అంతేకాకుండా ప్రధానంగా సంగం డైరీకి సంబంధించి మొక్కజొన్నని తక్కువ ధరకు ధూళిపాల నరేంద్ర కొనుగోలు చేస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొక్కజొన్నను కొనుగోలు చేస్తుంది టీడీపీ కాదు, వైసీపీ నేతలు. అదేవిధంగా అంబటి మురళి ఎవరైతే వైసీపీ నేతగా ఉన్నారో అంబటి మురళి సొంత ఊరు మామిళ్లపల్లి గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన వైసీపీ నేతలు అనేక మంది కూడా మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోడౌన్లో నిలువ చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపించారు. ఆరోపించిన తర్వాత ఒకసారిగా టీడీపీ కార్యకర్తలంతా కూడా గోడౌన్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసి ఆ తర్వాత గోడౌన్లో కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ గోడౌన్ అంబటి మురళికి సంబంధం లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అక్కడ దాచి ఉంచిన మొక్కజొన్న కూడా పూర్తిగా కూడా రైతులవి, అంతేగాని ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు కొనుగోలు చేయలేదు, దాచి ఉంచలేదని చెప్పేసి వైసీపీ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే గోడౌన్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలంతా కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 31 మంది మీద టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా తమ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన తర్వాత 16 మంది వైసీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ఆ తర్వాత అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొక్కజొన్న గోడౌన్లో మొక్కజొన్న నిల్వ చేశారు, వీటికి అనుమతులు లేవంటూ కూడా మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తహసీల్దార్ ముఖ్యంగా గ్రామంలో ఉన్న గోడౌన్ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో దానికి నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే గోడౌన్ను సీజ్ చేశారో వైసీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆరోపణలు చేస్తూ ఎస్పీ వద్దకు, అదేవిధంగా కలెక్టర్ వద్దకు కూడా వెళ్లారు. మరొక ముఖ్యమైన ఇక్కడ అంశం ఏంటంటే గోడౌన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత అందులో ఉన్న మొక్కజొన్న రైతులు అని చెప్పినప్పటికీ కూడా తహసీల్దార్ విడుదల చేయడం లేదంటూ కూడా అంబటి మురళి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చెలో మామిళ్లపల్లి కార్యక్రమానికి కూడా వైసీపీ నేతలంతా పిలుపునివ్వడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన ఆ నేతలతో పాటు జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలంతా కూడా మామిళ్లపల్లి వచ్చి గోడౌన్ను పరిశీలించి అందులో అక్కడ ఉన్న ఎవరైతే మొక్కజొన్న దాచుకుంటున్నామని చెప్పారో రైతులు వాళ్ళందరితో కూడా పరామర్శించిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక్కసారిగా టీడీపీ కూడా ముఖ్యంగా ఏదైతే మామిళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు చేసింది ఎవరు, ఆ గోడౌన్లో నిల్వ చేసింది ఎవరో నిరూపించేందుకు ఈరోజు చెలో మామిళ్లపల్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కూడా గ్రామానికి వచ్చి ముఖ్యంగా గ్రామంలోతో పాటు చుట్టుపక్కల ఉన్న వైసీపీ నేతలంతా కూడా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను కూడా గోడౌన్లో దాచుకుంటున్నారు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఇరు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా మొక్కజొన్న గోడౌన్ చుట్టూ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారిగా జిల్లా మొత్తం కూడా వ్యాపించడంతోనే రాజకీయంగా కూడా ఆ ఇరు పార్టీల మధ్య వాగ్వాదాలు, అనేక మాటల యుద్ధాలు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అని అంటే వైసీపీ నేతలు మాత్రం రైతులకు సంబంధించిన మొక్కజొన్న గోడౌన్లో సీజ్ చేశారో అక్కడున్న ఆ రైతు ఉత్పత్తిని అంతా కూడా రైతులకు ఇవ్వాలి, ఇచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తా ఉంటే ఆ మొక్కజొన్న కూడా మొత్తం వ్యాపారులకు సంబంధించింది. వైసీపీకి సంబంధించిన అనుచరులు ఈ మొక్కజొన్నను కొనుగోలు చేసి నిల్వ చేశారు కాబట్టి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఎవరైతే కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేస్తున్నారో వాళ్ళందరూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేకపోతే మున్ముందు ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.